పనులున్నాయని, మీ పిల్లలు మాట వినట్లేదని, మీ పిల్లలు భోజనం చేయట్లేదని వాళ్ళు స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తే ఇప్పుడు ఈ పిల్లలు కళ్ళు రెటినా డ్యామేజ్ అయ్యి రేపు పొద్దున కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమయంలో పిల్లలకి ఫోన్ దూరంగా ఉంచండి. వాళ్ళకి స్మార్ట్ ఫోన్ బదులు కథలు, పుస్తకాలు, చరిత్రల గురించి చెప్పండి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి ఇప్పుడు ఏం చేశారో చూద్దామా? ఫోన్ కొన్న తర్వాత కష్టంగా అమ్మాయి మెసేజ్ చేస్తుంది. లైఫ్లో అమ్మాయి లేక చాలా బోర్గా ఉంది. ఎలాగైనా అమ్మాయిని పడతా లైఫ్లో పెడతా. ఆ నెంబర్ పెట్టిందంటే నన్ను కూడా ఇవ్వమని అర్థం.
కట్టుకుని 5,000 ఇచ్చింది. ఇప్పుడు అదే అమ్మాయి మొగాన్ని కొట్టేసా. ఎలా అదే ఫోన్ చేస్తున్నా. హలో హలో ఎవరాను నా తల్లి ఫోన్ నీకు కలిపెట్టా నిన్నాళ్ళు నువ్వు మాట్లాడిన నాతోనే చాట్ చేసిన నాతోనే అవన్నీ అల్ల నువ్వు నాకు వెంటనే 1,00,000 రూపాయలు పంపి. 1,00,000 రూపాయల ఎవరాను నా నంబర్ నీకు ఇస్తా, నీ నంబర్ నాకు ఇస్తావా అని ఇచ్చావు సున్నితంగా 5,000. రే నీ న్యూడ్ ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు కానీ నాకు 1,00,000 పంపలేదు. ఆ ఫోటోలు వీడియోలు అన్ని ఈ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అలాగే ఈ ఫోన్లో ఉన్న వాట్సాప్ నెంబర్లకు అన్నింటికి పంపిస్తా. గుర్తుపెట్టుకోలే 10 నిమిషాలు 10 అంటే 15 నిమిషాలు నాకు డబ్బు రావాలి. లేకపోతే సోషల్ మీడియాలో కూడా నీ ఫోటోలన్నీ వైరల్ చేస్తా, నీ పరువు మొత్తం తీస్తా. అర్థమైందా? ఏం చేయాలి? ఈ విషయం అంటూ ఇస్తాను చంపేస్తాను. అమ్మ బాబోయ్ పడ్డానా? ఏదో టెన్షన్ ఉన్నాడు. అరే మామ ఏమైందా? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు మామ, మన ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి మెసేజ్ చేసింది. బాగుంది కాదని నేను కూడా రిప్లై ఇచ్చా. మా అదే ఫోన్ నుంచి ఇప్పుడు ఎవరో ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడా. 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నా ఫోటోస్ వీడియోస్ నెట్లో పెడతా అంటున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్ పంపిస్తా అంటున్నాడు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారా? ఆగా ఏంద్రా కష్టాన్ని మాట్లాడుతున్నావు? అరే అప్పు చేసి మరి కొత్త ఫోన్ కొన్నావు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియట్లేదు. ఆ అమ్మాయి ఎవరో నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, నువ్వు దానికి రిప్లై ఇచ్చావు. నువ్వు వీడియో కాల్ కానీ వాడేవాడో నీ ఫోన్ని హ్యాక్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే నీకు ఇంకా అర్థం కాకుండా అరే నువ్వు కావాలని చేసి ట్రాప్ రా, ఈ సైబర్ క్రైమ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలా? ఏం లేదు మామ. 190 కాల్ చేసి నీకు జరిగిన విషయం అంతా వాళ్ళకి చెప్పు. లేదనుకో దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇంకెందుకు కష్టాన్ని మాట్లాడతావు? అంటే నేను కంప్లైంట్ ఇస్తా. ఫస్ట్ ఫోన్ ఎలా వాడాలో నేర్చుకో. చూసారు కదండి, ఇలాంటి పరిస్థితులు మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా జరగదు. అలాంటి సమయంలో మీరు అస్సలు కంగారు పడకండి. 190 నెంబర్కి కాల్ చేసి జరిగిన విషయం అంతా వాళ్ళకి చెప్పండి. లేదంటే దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇదిలా ఉంటే దీనికన్నా అతి ప్రమాదకరమైన ట్రెండింగ్ టాపిక్ ఇంకోటి అండి. అదేంటే మీకు బాగా తెలుసు, ఇటు తెలీదా? అదేనండి, ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు డబ్బులు తీసుకుని మరి దగ్గర ప్రమోట్ చేస్తున్నారు కదా. అదేనండి బెట్టింగ్ యాప్ గురించి. ఇటు తెలీదా? అరే మీకు తెలుసా? అరే మీకు తెలుసా? మరి ఇంకేంటా చూస్తున్నారు? రండి అందరం కలిసి చెప్తాం. మంచిగానే ఉన్నారండి. ఇదేంటి కొత్త ఫోనా? నెగ్గనగా ఆడిపోతుంది. అవును బాయ్, ఐఫోన్ కొత్త మోడల్ మొన్నే మార్కెట్ లో వస్తే 1,00,000 రూపాయలు అప్పు చేసి మరీ కొనేస్తా. 1,00,000 రూపాయలే? బెట్టింగ్ యాప్ ఉందండి. బెట్టింగ్ యాప్ అదే బాయ్, కొత్త గేమా? అరే బాయ్, ఇంత కాస్ట్లీ ఫోన్ కొన్నా బెట్టింగ్ యాప్ గురించి తెలియదా? సరే, ఇంత కాస్ట్లీ ఫోన్ కొన్నా అప్పు చేసి మరి కొన్నావు కాబట్టి తను అప్పు తీర్చే మార్గం నేను చెప్తాను. తింటావా మరి? బాయ్ అప్పు తీరే మాట్లాడితే వేరేంటి బాయ్, మా ఇంట్లో కుక్క కూడా ఉంది. సరే నేను చెప్తాను మరి ఇంకో. మన బిగ్ బాస్ బాయ్ లేడు? బిగ్ బాస్ అదే బాయ్, మన బిగ్ బాస్ రైతు బాయ్ లేడు? ఓ ఆ బాయా? ఆ బాయ్ పైలో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసామనుకో అది వస్తుంది. ఏ చెప్పగా ఉంటాయి. అరే బాయ్, నేను చెప్పాను నేను తప్పగా తప్ప అని గట్టిగా వస్తుంది. అది ఓపెన్ చేసామనుకో 5కి 10, 5కి 20, 20కి 40, 40కి 1,00,000. ఈ ముచ్చటంటే నాకు అర్థం బాయ్, నాకు ఆడ పైసలు లేవే. నాకు తెలిసిపోయే పైసలు ఉండవని మీ అమ్మ అయ్యా మన 5,000 ఇచ్చారు కదా కాలేజ్ ఫీజు కోసం. ఏంటి బాయ్ బాయ్ బాయ్, మా అమ్మ కుక్కని కొట్టేది పడుతుంది బాయ్. అరే బాయ్, 5కి 10, 10కి 20, 20కి 30, 30కి 40, బాయ్ బాయ్ బాయ్. వాళ్ళిద్దరు ఇప్పుడే పంపుతా. 5కి 10, 10కి 20, 20కి 40. ఇప్పుడే నా ఎగ్జామ్ ఫీజు పైసలన్నీ పెట్టి అప్లై చేస్తా. ఇంకా నాకు లక్షలే లక్షలు. పంతా తీసిపోయే ఆ ఎగ్జామ్ ఫీజు గోలా పోయే.
లక్షలో 10 రూపాయలు వడ్డీ తెచ్చి బెట్టింగ్ ఆడమంటున్నారు. అయ్యో నీ కక్కుతున్నా ఇంత మొత్తుకొని చెప్పి నీకు అర్థం కాలేదారా? ఒరే అందుకే పైసలు నీకు రావచ్చు, పైసలు నీకు రావచ్చు. కానీ ఇల్లోడి పోతే, ఇల్లోడి పోతే, ఇల్లుకున్న ఒళ్ళుకున్న జీవితమే గుల్లగుల్ల, ఇల్లుకున్న ఒళ్ళుకున్న జీవితమే గుల్లగుల్ల. బెట్టింగ్ చేయొద్దు, బెట్టింగ్ చేయొద్దు. చూసారుగా పెట్టిన పైసలు వేసి ఆడుకుంటున్నాడు. ఇలాగే ఒక్కడే కాదు, రోజుకి మన దేశంలో ఎంతో మంది ఇలా బెట్టింగ్ వేసి మునిగిపోతున్నారు. అందుకే గవర్నమెంట్ అఫీషియల్ లేని యాప్స్ ని, లింక్స్ ని డౌన్లోడ్ చేయకండి. బెట్టింగ్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండండి. ఇదిలా ఉంటే మనకి ఫోన్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ లాభ నష్టాల గురించి తెలుసుకుందామా? శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మాయి ఆస్తి అమ్మని ఫోన్ కొన్నాడు. ఫోన్ కొన్నాక అయ్యాడు పిడుగువీరుడు. ఫోన్ కొనక ముందు వీడు మంచి బాలుడు. చాటింగ్ చేశాడు, డేటింగ్ అన్నాడు. పై సంక్రాంతి పొద్దున్నే లేస్తూనే మొబైల్ చూడాలి. కాసేపు ఆగాక ముద్దుగాడు పెట్టాలి. పెంచుకులే బెస్తని, ఎదిక్కులే బెస్తని. ప్రతి సాయంత్రం అవునక్క, ఈ మొబైల్ వల్ల నష్టాలు కానీ ఉపయోగాలు లాభాలు ఏం లేవంటావా? ఎందుకులే తల్లి, ఈ మొబైల్ ఫోన్ వల్ల మనకి లాభాలు ఉన్నాయి. కానీ అతి తక్కువ మంది ఆ లాభాలను వాడుకుంటున్నారు. ఎంత అంటే ఒక 30% అనుకో. మరి ఇంకెందుకు ఆలస్యం? వాటి గురించి కూడా చెప్తే వినాలి. శివ అని ఇందాకనే మీరు చూసారు. మా ఊర్లో వాడంతటి తెలివి తక్కువడే లేడు. ఇందాకనే చూసారు కదా, డేటింగ్ అని, చాటింగ్ అని, అమ్మాయిలని చెప్పి ఎట్లా మునిగిద్దాం. కానీ ఇదే శివ మళ్ళా మొబైల్ ఎలా వాడాలో తెలుసుకొని ఈసారి అమ్మాయిల కోసం కాదు, జాబ్ అని, ఇంటర్వ్యూ అని, ఎక్సెట్ అని, జేఈ అని, ఇది అని, అది అని లాస్ట్ ఒక జాబ్ కొట్టిండు. ఇక జాబ్ కొట్టిండు, తర్వాత ఇల్లు కట్టిండు. ఇక జాబ్ కొట్టినాక ఇల్లు కట్టినాక ఇంటూ ఉంటుంటారా? పిల్ల పెళ్లి అని వెనకబడి ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చేసిండు. అయిపోయిన శివగారి లైఫ్ సెట్. పిల్ల ఇల్లు అన్ని అయిపోయినాక ఇక పిల్లని వేసుకొని బ్యాంక్ కూడా పోయిండు. అది కూడా దేనికి అనుకుంటున్నారు? ఫ్లైట్ లో. అందుకే మీరే కూడా మా శివగారి లైఫ్ లో సెట్ అవ్వాలి అనుకున్నారే, మీరు కూడా మొబైల్ ఫోన్ ని మనం మంచికి వాడితే మంచి జరుగుతుంది, మరి చెడు వాడినామంటే చెడే జరుగుతుంది. అంతేగా మరి. అంతేగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు మీ మొబైల్ ఫోన్ ని జాగ్రత్తగా వాడండి, కనిపించక. మొబైల్ ఫోన్స్ ని పిల్లలకి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఉపయోగించండి. అంతేగాని అన్నం తినట్లేదని, మారం చేస్తున్నారని పిల్లలకి ఆ మొబైల్ ఫోన్స్ ఇచ్చి చేతులారా వాళ్ళ జీవితాన్ని మీరు ఆగం చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి డీప్ ఫేక్ మాఫింగ్ వీడియోస్ అండ్ ఫోటోస్ బారిన పడి ఈ ప్రపంచంలో చాలా మంది యువకులు బాధపడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. మొబైల్ యూసేజ్ వల్ల పిల్లలకి కాదు, పెద్దలకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పి, నడుము నొప్పి, యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్, కంటి చూపు కోల్పోవడం, ఇలా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. పేదల చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం వల్ల వాళ్ళకి విజ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే పేదలు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళ చేతిలో ఈ స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ప్రపంచంలోనే ఉన్న విషయాలన్నీ వాళ్ళకి ఒక్క క్లిక్ తెలిసిపోతున్నాయి. అందుకే వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం అత్యవసరం. గేమ్స్ అంటే ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడడం కాదు, గ్రౌండ్లో ఫిజికల్ గేమ్స్ ఆడాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా 6 నిమిషంలో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు రైతులకు సమాచారం, వాతావరణంలో మార్పులు ఇలాంటివి. స్క్రీన్
స్క్రీన్ టైం ఇంపార్టెంట్. ఫోన్ వాడడం వల్ల ఇక్కడ ఎంతో మంది ఎన్నో కొత్త కొత్త ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. పిల్లలు ఫోన్తో ఎక్కువ సమయం గడపడం కన్నా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అట్లనే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫోన్ వాడాలి కానీ ఫోన్ మనల్ని వాడాలి కాదు. ఫోన్లో అందాల కంటే ప్రపంచంలో ఉన్న అందాన్ని వీక్షించండి. స్మార్ట్ ఫోన్ని మనం సక్రమంగా వాడుకుంటే క్యాష్లెస్ ఎకానమీ అనేది భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి.